హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్ కి స్వాగతం. మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నటువంటి వారు ఇలాంటి ఆసరా, చేయూత పెన్షన్స్ కి సంబంధించి, కొత్త పెన్షన్ అప్లికేషన్ కి సంబంధించి కానివ్వండి, పెన్షన్ పెంచడానికి సంబంధించి కానివ్వండి, ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో రావడం జరుగుతుంది. అవన్నీ కూడా మిస్ కాకుండా మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఆ వెంటనే మీకు హైప్ పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. దానిపైన టచ్ చేసినట్టయితే ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా మీరు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే ఆసరా, చేయూత పెన్షన్స్. తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు రకాల పెన్షన్స్ తీసుకునేటటువంటి వివిధ కేటగిరీస్ కి గతంలో కాంగ్రెస్ రాష్ట్ర పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు ఎలక్షన్ లో భాగంగా ఈ పెన్షన్స్ ని 4016 రూపాయలకి 6016 రూపాయలకి పెంచుతాము అని చెప్పేసి హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఆ విధంగా వారు అనుకున్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే వారి చేతిలో ఉంది. వారైతే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం జరిగింది. 2 సంవత్సరాల కాలం దాటిపోయింది. అయినప్పటికీ కూడా ఈ పెన్షన్ దారులకి సంబంధించినటువంటి పెన్షన్ ని పెంచడం కానివ్వండి, కొత్త పెన్షన్ దారులకి కొత్త పెన్షన్లు ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమం అయితే ఇంకా మొదలు పెట్టలేదు. సో వీటన్నింటినీ చూసినటువంటి మందకృష్ణ మాదిగ గారు ఈ యొక్క చేయూత వికలాంగుల పెన్షన్స్ మహాగర్జనని ఏర్పాటు చేయడం జరిగింది. వారి వాయిస్ గా వీరైతే ఈ యొక్క మహాగర్జనని అందరి చేయూత, ఆసరా, వికలాంగుల పెన్షన్స్ యొక్క సపోర్ట్ తో ఈ మహాగర్జన సభని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఫస్ట్ మనం ఇక్కడ మీకు స్క్రీన్ లో కూడా నేను చూపిస్తున్నాను. మొదటిగా ఇక్కడ మనకు అనుకున్నటువంటి తేదీ ఏంటి అంటే ఆగస్టు 13వ తారీఖు రోజున ఈ యొక్క మహాగర్జనని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగింది మందకృష్ణ మాదిగ గారు. ఆ యొక్క ఆగస్టు 13వ తేదీ రోజున ఏ ప్లేస్ లో అయితే మీటింగ్ ని నిర్వహించాలి అని చెప్పేసి సంకల్పించారో ఆ ప్లేస్ ఇదివరకే బుక్ అయిపోయింది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఆ సభ స్థలిని అయితే మనకి కేటాయించలేదు అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు ఏం చేశారు అంటే స్థలాన్ని చేంజ్ చేసుకోవడం కాకుండా చాలా మంది అటెండ్ అవుతారు కాబట్టి మనకు విశాలమైనటువంటి స్థలం ఉండాలి, ఖచ్చితంగా ఈ సభ 100% సక్సెస్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో సెప్టెంబర్ 3వ తారీఖుకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సెప్టెంబర్ 3న కూడా రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల అడ్డంకులను సృష్టిస్తుంది అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు అఫీషియల్ గా మళ్ళీ ఈ యొక్క తేదీని సెప్టెంబర్ 9వ తారీఖు రోజునకి పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగినట్లుగా సర్క్యులర్ అయితే జారీ చేశారు. ఇక్కడ మీకు నేను సర్క్యులర్ కూడా చూపెట్టడం జరుగుతుంది. ఇందులో వారు చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే అనుబంధ సంఘాలన్నిటికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ యొక్క సెప్టెంబర్ 9వ తారీఖు రోజున జరగబోయేటటువంటి వికలాంగుల చేయూత పెన్షన్స్ మహాగర్జనని విజయవంతం చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్క పెన్షన్దారుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది పేద పెన్షన్దారులు అయితే ఉన్నట్టుగా వీరు చెప్తున్నారు. ఈ పెన్షన్దారులందరూ కూడా ఈ యొక్క సెప్టెంబర్ 9వ తారీఖు రోజున జరగబోయేటటువంటి మహాగర్జనని విజయవంతం చేయాలి అని చెప్పేసి వారు రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క విషయాన్ని నేను మీ వరకు చేరవేయడం కోసమే ఈ వీడియోనైతే చేస్తున్నా. మన ఛానల్ తరపున కూడా మందకృష్ణ మాదిగ గారికి చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ యొక్క పెన్షన్స్ ని పెంచేటటువంటి కార్యక్రమంలో భాగంగా కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ ని వారి ముందు పెట్టాలి అని చెప్పేసి మన ఆడియన్స్ అండ్ సబ్స్క్రైబర్స్ తరపున నేను మన ఛానల్ తరపున రిక్వెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన టాపిక్. ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా మన ప్రజాసేవ తెలుగు ఛానల్లో ఎప్పటికప్పుడు రావడం అయితే జరుగుతుంది. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.